Hello all. If you are listening my voice for the first time, myself Mercy. Welcome back to my channel Make with Mercy. ఈ రోజు రెసిపీ వచ్చేసి కడుగు చారండి. ఇది మనము బియ్యం కడుగుతాం కదా, ఆ నీళ్ళతో ప్లస్ అన్నం వార్చిన తర్వాత గంజి మిగులుతుంది కదా, ఆ గంజితోనూ ఈ చారు అనేది తయారు చేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో నాన్ వెజ్ కూడా అంటే మనం ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇలాంటివి వేసుకోవచ్చు. అలాగే అవి వద్దనుకుంటే మామూలుగా ఇలా నార్మల్గా కూడా తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఎలా చేయాలో చెప్తాను, అలాగే వెజిటేరియన్స్కి ఎలా చేయాలో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికోసం ముందుగా బియ్యం కడిగిన నీళ్ళను తీసుకోవాలి. ఒకసారి బియ్యాన్ని బాగా కడిగేసి తర్వాత అవి వంపేసి రెండోసారి కడిగిన నీటిని తీసుకోవాలి. అందులో వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను, మిగిలిన కూరగాయలను కూడా యాడ్ చేసుకోవాలి. గంజి అనేది మన శరీరానికి చాలా మంచిదండి. మనము ఆ గంజి పడేసి ఉత్తి పిప్పి తింటున్నాము, అంటే వైట్ రైస్ మాత్రమే తింటున్నాము. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా తయారు చేసుకొని తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ చారు అనేది ఒంటికి చలవ కూడా చేస్తుంది. ఎప్పుడైనా వేడి చేసినప్పుడు ఈ చారు చేసుకొని తింటే ఒంటికి చలవ చేస్తుంది. ఈ కడుగు చారులో మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి. ఇక్కడ మేము గుప్పెడు తోటకూర ఆకులు, అలాగే 2 టమాటాలను వేసుకుంటున్నాము. మీ దగ్గర ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయలను మీరు వేసుకోవచ్చు. బెండకాయలను కూడా వేసుకోవాలి, ముల్లంకాయలు వేసుకోవచ్చు. ఇలా అన్ని కూరగాయలు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం, పసుపు మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఎందుకంటే ముందు మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, సో దాన్ని బట్టి చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇక్కడ మేము రాళ్ళుప్పు వేస్తున్నాము. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ కడుగు చారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మామిడి తొక్కండి. మనం మామిడికాయ పచ్చడి చేసుకున్నప్పుడు ఎండలో ఎండబెట్టుకుంటాం కదా, మామిడి తొక్కులు అంటారు. అవి ఇందులో కలుపుకోవాలి. చింతపండు కానీ నిమ్మకాయ కానీ వాడకూడదండి. ఒకవేళ మామిడి తొక్కు లేకపోతే పచ్చి మామిడికాయ వాడుకొని చేసుకోవచ్చు. పచ్చి మామిడికాయ వాడితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలు వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మరిగిన తర్వాత ఇందులో గంజి వేసుకోవాలి. మనము అన్నం వార్చిన తర్వాత వచ్చిన గంజిని ఇందులో యాడ్ చేసుకొని ఒక పొంగు రానివ్వాలి. ఇలా చేయడం వల్ల గంజి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గుప్పెడన్ని గోంగూర ఆకులండి, గోంగూర ఆకులను వేసుకోవాలి. గోంగూర త్వరగా మెత్తబడుతుంది కాబట్టి చివరిలో వేసాము. ఇది గోంగూర ఆకులను కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కోసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. వంకాయలను చివరిలో వేసుకుని మరిగించుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, చేదు కూడా రాకుండా ఉంటాయి వంకాయలు. ఇలాన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని బాగా మరిగించుకోవాలి. కడుగు చారు తాలింపు కోసం నూనె వేడి చేసుకొని అందులో కొద్దిగా ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని తాలింపుని తీసుకెళ్ళి మన కడుగు చారులో వేసుకోవాలి. ఇది వెజిటేరియన్స్ కోసం అండి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కోసం
కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండ్రాయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ ఎండ్రాయిల్ని మనం ఏదైతే రసం చేసుకున్నామో ఆ రసంలో కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది నాన్ వెజ్ రసం అవుతుంది. గెంజితో చేసాము బాగుంటుందా అనే డౌట్ మీకు అస్సలు అవసరం లేదండి. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం అన్ని కూరగాయలు మిక్స్ చేసుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.